పరిశుద్ధాత్మని స్పర్శ నీవు అనుభవించుదువుగాక. నీలో ఒక పులకింత ఫీల్ అనుభవించండి. అదిగో ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు. అదిగో నిన్నే అదిగో పడుతున్నారు. పరిశుద్ధాత్ముడు స్పర్శను అనుభవించు. ఏంటి పిచ్చి భాషట, భాషల వరమట దేవుడి వీళ్ళకి. ఇది ఒక్కొక్కడు ఒక్కోలా అరుస్తున్నారు. ఇది పరలోకపు భాష, ఆ భాష మేము మాట్లాడుతున్నాం అని చెప్పుకుంటున్నా దొంగల్లారా. వాళ్ళు మాట్లాడే ఆ భాష బార ఓ షీ షో ఆహా ఓ అంటాడు కదా. ఇవన్నీ స్పష్టమైన మాటలు కావవి, అవి పిచ్చి మాటలు. ఎవరికీ అర్థం కాని భాష నా దగ్గర ఉందంటే ఆ ప్రపంచంలో ఆ ఏకైక భాష మహానుభావులారా మీ దగ్గర ఉన్నదే. ఎందుకో తెలుసా? పలుకుతున్న మీకే అర్థమై సావదది. అరుపులన్నీ అరిచేసి పరిశుద్ధాత్మ అంటారు. అబ్బా ఏంటి పిచ్చి భాషలన్నీ పరిశుద్ధాత్ముడివే. అవును పరిశుద్ధాత్ముడే. బైబిల్లో చూస్తే ఒక ముక్క రాదు వీళ్ళకి. సరిగ్గా డౌట్లు అడిగితే ఆన్సర్ చెప్పలేరు. ఈ కొరింథీ పత్రికలో భాషలైన నిలిచిపోతాయి ప్రవచనాలు. ఇవి ఒక రోషపూరితమైన కొన్ని మాటలు. ఒక ఉదాహరణ ఏంటంటే, నేను చెప్తాను, ఎవరితో ఒక మాట చెప్పి ఇది గనక నేను నెరవేర్చకపోతే నా పేరు జాన్ వెస్లే కాదనుకో అంటాడు. ఇది నా మాట మీద, నేను చేసిన వాగ్దానం మీద ఆ నమ్మకత్వాన్ని రుజువు చేయడానికి ఆ మాటలు అంటాం. అంత మాత్రం నా పేరు జాన్ వెస్లీ కాకపోదు. ఉదాహరణ కూడా చెప్తున్నాను. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వం నమ్ముకున్న భ్రష్టుడు వ్యభిచారి అని ఉంది యేషావు. వాస్తవంగా ఆదికాండలో దేవుడు ఎక్కడ అనలేదు అతను. అనకపోగా ఇశ్రాయేలీలు సేయూరు మన్యం మీదుగా వెళ్ళేటప్పుడు దేవుడు చెప్తారు, ఏషావుకి నేను ఎదోం ప్రాంతాన్ని నేను ఇచ్చాను అతనికి, మీరు అటు వెళ్ళేటప్పుడు పొరపాటున స్వాధీనపరచుకోవడానికి మీరు తెగించద్దు అంటారు. అంటే హెబ్రీ సంఘాన్ని హెచ్చరించడానికి మధ్యలో ఏషావుని పేరు పెట్టారు అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ భాషలాగిపోతాయి అదే ప్రేమ యొక్క విశిష్టతని ఎక్కువ చేసి మాట్లాడడం కోసం ఇవన్నీ ఆగిపోతాయేమో గాని అనే మాట వాడారు. రెండు భాషలు ఆగిపోయే నేనంటాను, ప్రారంభించబడిన తారీఖు అది నేను చెప్తాను. ఆగిపోయిన డేట్ మీరు చెప్పగలరా? 2000 సంవత్సరాల క్రితం మేడగదిలో 50వ రోజున పరిశుద్ధాత్మ నింపుదల కలిగినప్పుడు అన్య భాషలతో మాట్లాడసాగి దేవుని స్తుతించ ప్రారంభించబడిన డేటు సంవత్సరం అది. ఎగ్జాక్ట్లీ. ఆగిపోయాయి మీరు చెప్పండి మరి. 16వ శతాబ్దంలో ఆగిపోయాయా? 17వ శతాబ్దంలో ఆగిపోయాయా? నో డేట్. ఎవరో ఒక అతను అని ఉంటాడు, దాన్ని పట్టుకొని దానికి సంబంధించిన వాళ్ళందరూ ఆగిపోయాయి. ఎవరు చూసి వచ్చారు ఆగిపోయినట్టు? ప్రారంభించబడింది మేము చెప్తున్నాం. ఆగిపోయిన సంగతి మీరు చెప్పండి, పలానా డేట్ అని చెప్పండి, పలానా శతాబ్దం అని చెప్పండి. దానికి వాక్య ఆధారం లేదు, ఏం లేదు. వాళ్ళు చెప్తారు. ఇక్కడ ప్రవచనం అయితే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం అన్య భాషలు వచ్చి భాషలతో మాట్లాడువాడు దేవునితో మర్మాలు మాట్లాడుతున్నాడు. తనకే క్షేమాభివృద్ధిని కలుగు చేసుకుంటున్నాడు. అటువలే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలు చూసి యుక్తంగా ప్రార్థన చేయడం మనకు తెలియదు గనక ఆ ఆత్మే మన పక్షమై
ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో మనతో ప్రార్థన చేయిస్తా ఉన్నాడని రోమపత్రిక 8లో మనం చూస్తాం. ఎగ్జాక్ట్లీ. అన్య భాషలు అంటే భూమి మీద ఆకాశము కింద ఎక్కడో ఒక చోట తప్పనిసరిగా మాట్లాడే ఒక భాషే అన్య భాష. నేను ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఉపదేశానికి సంబంధించిన కొన్ని సందిగ్ధాలు కొన్ని కాంట్రవర్షియల్ ఉంటే నేను పేపర్ మీద రాసి బైబిల్లో పెట్టుకొని ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ టాప్ 10 గైడ్లు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించి గంటకి $100 చొప్పున వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర అది నేను నేర్చుకుంటాను. ఇది ఉంది వాస్తవంగా హెబ్రీ భాషలో ఇది ఏముంది, లాటిన్ భాషలో ఏముంది, అరామియా, యేసు ప్రభు ఎక్కువ శాతం మాట్లాడింది అరామియా అని చెప్తా ఉంటాను. అక్కడ అరామియాలో దీని ఆంతర్యం ఏముంది, భాషలు అంటే ఏముంది అని తెలుసుకున్నాను నేను. ఇవాళ తోమా మన దేశానికి వచ్చాడు, 2000 సంవత్సరాలప్పుడే తోమా మన దేశానికి వచ్చారంటే ఎందుకు రావాల్సి వచ్చింది? తోమా పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు, తోమాను ఎందుకు వచ్చారంటే నేను అక్కడ నాకు ఒక టాప్ 10 గైడ్లో ఒక గైడ్ నాతో చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన రోజున తోమా మలయాళంలో స్పష్టంగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారట. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఈ కేరళైట్స్ వ్యాపారం నిమిత్తం యూరప్ వెళుతూ యెరూషలేం పండగకి వెళ్ళారట. యూదులు, కేరళలో ఉన్న యూదులు, కేరళ వాళ్ళు చూసి ఇదేంటి ఇంత స్పష్టంగా మాట్లాడుతాం, తిన్నగా పేతురు దగ్గరికి వెళ్ళి అడిగారంట, ఇతను ఇండియాకి వచ్చాడు ఏంటి భాష మాట్లాడుతాడు? లేదు లేదు. అప్పుడు పేతురు యోహాను యాకోబులు ప్రార్థన చేసి వాళ్ళతో పంపించారట ఆయన తోమాని. ఎందుకంటే యూదులు కేరళలో ఉన్న భాష మాట్లాడావు కాబట్టి నువ్వు అక్కడికి సూట్ అని చెప్పుంటారు, పంపించారు వాళ్ళు. ఇప్పుడు భాషలు అనేది అన్య భాషలు అనేది ప్రభుతో మనం మాట్లాడే మనలో ఉన్న అన్య భాషలు వచ్చినప్పుడు 2 అనుభవాలు జరుగుతాయి. ఒకటి, బహు సంతోషంగా ఉంటారు. 2, భాషలతో మాట్లాడుతూ కన్నీరు కారుస్తూ ఉంటారు. బహు సంతోషం ఏంటంటే అన్య భాషలతో ప్రభువును స్తుతించడం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆయన వలె మార్చుకుంటున్నాడని ఆత్మ పరిశుద్ధాత్మలో సంతోషిస్తూ ఉంటుంది. 2, ఆత్మలో నింపబడినప్పుడు కొంతమంది భాషలు మాట్లాడుతూ కన్నీరు కారుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ బాహ్య పురుషుడు జాన్ వెస్లీకి అన్ని మంచిగానే ఉంటాయి, కానీ లోపల ఉన్న అంతరాత్మకి కొన్ని నచ్చవు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదల కలుగుతుందో లోపలున్న ఆత్మ పరిశుద్ధాత్మనితో మమేకమై వాటిని ఒప్పింప చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈ దుఃఖం ప్రార్థన అయిపోయిన తర్వాత నాతో సేవకులు అన్న ఇందాక ఆత్మలో నింపబడి వీరు బాగా ఏడుస్తున్నారు, ఎందుకు తెలియదు. అదేంటి, మీరు ఏడ్చింది మీరే కదా. అసలు ఆ భాషలతో మాట్లాడువాడు దేవునితో మర్మాలు మాట్లాడుతున్నారు. ఈ బాహ్య పురుషుడైన జాన్ వెస్లీకి తెలియదు ఆ మర్మం ఏంటో. అవును, ఇది ఏమిటా మర్మం అంటే, నాలో దేవునికి నచ్చనిది, పరిశుద్ధాత్ముడు నచ్చనిది ఎక్కడో అట్టడుగుని పడిపోయింటే పరిశుద్ధాత్ముడు దాన్ని ఒప్పింపు చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. మూలుగులతోనూ ఉచ్చరింప శక్యము కానీ మరి మూలుగులతో ఆత్మ ఆల్రెడీ బలహీనత ఉంది నాలో, రైట్. దాన్ని చూసి నాకు తెలియదు ఎప్పుడైతే ఆత్మలో నింపబడ్డానో ఆ ఆత్మే మన పక్షమై దాన్ని ఒప్పింపు చేస్తాడు. రోమపత్రిక 8:26లో ఉంటుంది. 8:26లో రోమన్స్ 8:26 ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ మూలుగులతోనూ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థిస్తామని రాయబడిందంటే మనలో అన్నాడు. అంటే అపోజిట్ పౌలు అనేక సంఘాలు కట్టిన గొప్ప దైవజనుడు. అలాంటి దైవజనుడు అంటున్నాడు, మనలో ఎవనికి అన్నప్పుడు ప్రతి క్రైస్తవునికి యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో తెలియదు అన్నాడు. అటువలే ఆత్మీయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఏలైనగా మనము అన్నప్పుడు అందరం కలిపాడు. అక్కడ క్రైస్తవులు, బోధకులు, చిన్నలు, పెద్దలు, విశ్వాసులు, ఆత్మపూర్ణులు అందరూ మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, మనకు అన్నాడు మళ్ళీ 2సారి. అందరినీ కలుపుకున్నాడు. ఇక్కడ క్రైస్తవ బాడీ అంతా కలిసి ఉంది. అక్కడ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ doesn't know even how to pray. అక్కడ ఏమంటాడు ఇంగ్లీష్లో, yes for out but the spirit itself makes intercession for us with the groanings which cannot be uttered. Likewise the spirit also helps our infirmities, otherwise in our problems, for we know not what we should pray for as we ought. We know not. ఎంత గొప్ప దైవజనుడైనా యుక్తముగా ప్రార్థించుట ఎలాగో తెలియదట. అంటే తెలిసినంత వరకు ప్రార్థిస్తాం, ఇక తెలియని ప్రార్థన ఎవరు చేస్తారు? ఆత్మదేవుడే మన యందుండి మన ఆత్మలో ప్రార్థన చేయిస్తాడు. ఆ ప్రార్థన ఏంటో మనకు అర్థం కాదు కొన్నిసార్లు,
కానీ ఆత్మ తానే ప్రార్థన చేసినప్పుడు మూలుగులతో ఉచ్చరింప శక్యం. కానీ ఆ మూలుగులతో వచ్చే ప్రార్థన, ఈ అనుభవం ఉండాలి ప్రతి దాసునికి. దాని తర్వాత గొప్ప రిలాక్సేషన్ లాగా అయిపోతుంది. ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే తలస్నానం 7 రోజులు తలస్నానం చేయకుండా ఒకసారి తలస్నానం చేసినోడికి ఎంత హాయిగా ఉంటుందో, రోజు చేసేవాళ్ళకి ఓకే తెలుస్తుంది. అసలు ఎంత ఫ్రీగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, పొంగి పొర్లే ఆనందం. అంతేకాదు లోక ఆలోచనలన్నీ దూరంగా పోతాయి, 10 కిలోమీటర్ల దూరంగా పోతాయి. వారు ఇంక వేరే లోక సంబంధమైన ఆలోచనలు, అప్పుడు ఆ టైంలో మీకు టీవీ పెట్టి వార్తలు వినమన్నా మీకు మనసులోకి వార్తలు వినబుద్ధి కాదు. వార్తలు వినడం తప్పంటలేదు, కానీ అసలు లోక వార్తలో మనసు పోదు అని చెప్పి అసలు వార్తలు విన్ను, న్యూస్ పేపర్ కూడా చదవను అన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేయకూడదు. కానీ అక్కడ బ్యాలెన్స్ లైఫ్ అనేది ఉండాలి. అదే టైంలో పరిశుద్ధాత్మలో ప్రార్థించిన తర్వాత వ్యక్తి ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఒక విధంగా అతను వెరితనంగా చూస్తాడు. ఆత్మీయతను, ఆ దేవునితో నడిచే అనుబంధాన్ని అధికంగా ప్రేమిస్తాం. నాకు తెలిసినంత వరకు ఈ వాక్యం ఎంతో అబ్సల్యూట్లీ ట్రూ. దేవదాసులందరూ కూడా అదే మాట చెప్తారని నేను నమ్ముచున్నాను. చూద్దాం 1 కొరింథీ 14, 15, 16 అద్భుతమైన మాటలు మరి దేవదాసులు వెస్లీ గారు మనతో మాట్లాడారు. మరొకసారి ఆ మాట కూడా మనం ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీ 14, 15 వచనాన్ని. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటాడు చూద్దాం. 15 వచనం. ఎస్, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, అపోస్తలుడైన పౌలు మనస్సుతోను ప్రార్థన చేతును. ఎస్, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతను, మనస్సుతోను ప్రార్థన చేతును. ఆత్మతో అంటే పరిశుద్ధాత్మ మన ఆత్మతో ఏకీవించేసే ప్రార్థన. మనస్సుతో అంటే మదర్ టంగ్, మన తల్లి భాష, మాతృభాష, మనకు తెలిసిన భాషలో మన మనసుకు అర్థమయ్యే విధంగా, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అర్థమయ్యే విధంగా చేసే భాష. తెలుగు అయితే తెలుగు, తమిళ అయితే తమిళ్, మలయాళం అయితే మలయాళం. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు మనసుతో కూడా నేను ప్రార్థన చేస్తాను. విత్ అండర్స్టాండింగ్ అన్నాడు. అండర్స్టాండింగ్ తర్వాత ఆత్మతో పాడుదును, మనసుతో కూడా పాడుదును. సో ముందు ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చాడంటే ఆత్మతో ప్రార్థన, ఆత్మతో పాట. ఈరోజు కోయిర్ బిడ్డలు నిలబెట్టి ఆత్మతో పాడమంటే ఆత్మలో పాడటం చాలామంది బిడ్డలకు రాదు, ఏదో కొద్ది మందికి తప్ప. మరి ఆత్మలో ప్రార్థన చేయమని ఎవరినంటే ఆత్మలో ప్రార్థన చేయడం చాలా తక్కువ మందికి తెలుస్తుంది. దానికి ఉన్న ఆసక్తిని కూడా లేనిపోని బోధలు చెప్పి ఆ ఉన్న ఆసక్తిని కూడా తీసేస్తున్నారు. సంగమా, దేవుని ప్రజలారా, ఆత్మపూర్ణులైన వారులారా, మీకు దేవుడిచ్చిన వరం పనికి మాలిన వరం ఎప్పుడు ఇవ్వలేదు. ఆయన దేవుడు 9 వరాలు చేశాడంటే పనికి రాదు, ఇది అవసరం లేదన్న వరాన్ని ఆయన ఎప్పుడూ చేయడు. మనుషుడు చేసిన కలమే అనేక రకాలుగా సంతకాలు పెట్టడానికి, సైన్ చేయడానికి, చెక్స్ పైన, డాక్యుమెంట్స్ మీద ఎన్నో విధాలుగా మానవుడు చేసిన ఒక చిన్న కలం ఉపయోగపడుతుంటే, దేవుడు చేసిన 9 వరాలు తెలివి తక్కువగా చేస్తాడా? అంత అవసరం లేకుండా చేస్తాడా? అంత అవసరం లేకుండా ఇస్తాడా సంఘానికి? ఆయన అద్భుతమైన వరాలు చేశాడు. ఈ భూమి మీద సంఘం ఉన్నంత కాలము ఈ 9 వరాలతో మనందరికీ పని ఉంది, సంఘానికి పని ఉంది, పరిచర్యలో ఉన్న వారికి పని ఉంది. దీని ద్వారా దేవుని నామం మహిమ తీసుకురావాలి తప్ప మన స్వార్థానికి దాన్ని వాడకూడదు. ఆ 9 వరాలు నా దగ్గరే ఉన్నాయని చెప్పుకునే వాళ్ళు కొంతమంది, నా పాకెట్లో ఉన్నాయి, నేను 50 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నాకు ఇచ్చేసాడు దేవుడు, 100 రోజులు చేసినప్పుడు మొత్తం నాకే ఇచ్చేసాడని చెప్తారు. అటువంటి ఎక్స్ట్రీమ్లోకి వెళ్లకుండా ఒక బ్యాలెన్స్డ్ ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. భాషలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, అలాగే జ్ఞానం ఉంది. మరి శాశ్వత కాలం పరలోకం వెళ్ళిన తర్వాత ఇక మిగిలి ఉండేది ప్రేమే.